వెంకి లాంటి అన్న నీ వెనకమాల నిలబడుంటే ఏ సెల్లి మాత్రం బాగుండకుండా ఉంటాది చెప్పు. ఆలపాటి వారు పిలుపులోకొచ్చారు. నిన్ను కూడా స్వయంగా పిలుస్తారంట. రామా. ఎన్ని రోజులుగా వెంకీ విద్యలను ఇబ్బంది పెట్టాలని చూసిన అఖిలలో ఉన్నట్టుండి మంచితనం మార్పు ఎలా పుట్టుకొచ్చాయి? వెంకీ అంటేనే నచ్చని మనిషిని నవ్వుతో పలకరించడం ఎంతవరకు నిజం? లేదు, ఆ నవ్వులో ఏదో విషయం ఉంది. విద్య బతుకుని బజార్లో నిలబెట్టాలని చూసిన మనిషే ఇవాళ బొట్టు పెట్టి జాతరకు పిలిచింది అంటే ఆ పిలుపు ఏదో ప్రమాదానికి సూచికగా అనిపిస్తోంది. ఏదో తప్పు జరుగుతుంది. ఆ అఖిల నా బిడ్డలకి ఖచ్చితంగా ఏదో ప్రమాదం తలపెట్టేలానే ఉంది. విద్య, కృష్ణ, అమ్మా అఖిల, చూసావా ఏంటమ్మా పరిస్థితి? వినయ్ ఆ పిల్ల ఇలా కలిసిపోయారంటే మన ఇంటికి పెద్ద విపత్తు మొదలైనట్టే. ఎందుకంటే అది ఆ వెంకీగడి చెల్లెలు కదా. అట్ట జరగకూడదు, దీన్ని వదలకూడదు. ఆలపాటి అఖిలాండేశ్వరి, నీ జిత్తుల మారి తెలివితేటలు ఇలా వాడావా? నీ కొడుకుని పరాయి వాడని చెప్పి మా కళ్ళు గప్పావా? ఆలపాటి వారు, మీ సంగతి ఏంటో ఇప్పుడే తేలుస్తాను. అసలు నిజమేంటో మీ నోటితోనే చెప్పిస్తా. ఏంటి విద్య, నన్ను ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చావు? వినయ్, ఈ అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిజమేనా? ఏంటి విద్య అలా అడుగుతున్నావు? జరిగేవన్నీ చూస్తుంటే నాకు నిజంగా నీ మీద అనుమానంగా ఉంది. ఏంటా అనుమానం? ఏంటా? ముందేమో అఖిలాండేశ్వరి గారు మీ అమ్మని చెప్పావు, తర్వాత మా అన్నయ్య మీ అమ్మగారిని కలిస్తే అఖిలాండేశ్వరి గారు మీ అమ్మగారు కాదు, నీ తల్లిదండ్రులు వేరే ఎవరో ఉన్నారు, వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు, వాళ్ళు 4 రోజుల్లో వస్తారని మా అన్నయ్యకి చెప్పి పంపించారు. ఆ యమ్మి గుణమేందో తెలుసుకునే అవకాశం ఇమ్మని అడుగుతా ఉండాను. సరే, అలాగే అమ్మా. అయితే నేను చెప్పినట్టు వినబ్బి. విద్య మాటల్లో నిజం లేకపోలేదు. మా అమ్మ ఇంకా కుట్రలు చేసి మమ్మల్ని విడదీయకముందే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి వినయ్, ఏం మాట్లాడవేంటి? మీ తల్లిదండ్రులెవరు? విద్య, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేనిప్పుడే మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. అప్పుడు నీకే అర్థమవుతుంది అసలు నిజమేంటో. అలా అయితే మా అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళి మీ వాళ్ళని తీసుకురా, నేను వెళ్ళి మా అన్నయ్యని తీసుకుని వస్తాను. అలాగే విద్య, వెళ్ళు. వదిలేయన్నా. ఆలపాటి వారు, ఇప్పుడు మీకున్నవి 2 దారులు.
ఒకటి మీరు మా ఇంటికొచ్చి మా అమ్మతో మాట్లాడి మా చెల్లిని మీ ఇంటి కోడలిగా తీసుకుని వెళ్ళడం, లేదా మీ అబ్బాయి వినయ్ను ఇప్పుడే ఈ క్షణమే నేనే మా ఇంటికి తీసుకెళ్లడం. ఈ రెండింట్లో మీరే తేల్చుకోండి. వెంకీ, వెంకీ, బాబు వెంకీ, వెంకీ, బాబు వెంకీ, నాన్న వెంకీ, అమ్మా త్వరగా ఇట్రా నాన్న. అమ్మా ఏమైందమ్మా? వెంకీ, మన విద్యని ఎవరో విద్య ఏంటమ్మా? ఎవరో ఎక్కడమ్మా? ఆటే నాన్న, పదమ్మా. పద. శారదా, లాభం లేదు.